53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. అంటే ఇది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుంది. ఏదేమైనా 12 టీంలు పనిచేస్తున్నాయి. వీరయ్య చౌదరి గారు మంచి నాయకుడు, సమర్థవంతమైన వ్యక్తి. ఏదైతే ఇవ్వగలం అప్పుడైతే 100 రోజులు లోకేష్ గారితో కూడా తిరిగారు. అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్రలో వచ్చినప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డాడు. అంతేకాకుండా పార్టీకి ఒక మంచి నాయకుడిగా, సమర్థవంతమైన వ్యక్తిగా ఇక్కడ పనిచేశాడు. ఈ మండలంలోనే ఒక 10,000 ఓట్ల మెజార్టీ సాధించే పరిస్థితిలో ఉన్నాడంటే ఎంత మంచి నాయకుడు మనం అర్థం చేసుకోవాలి. గట్టిగా అతని మెడ మీద కత్తి పెట్టి బెదిరించి యథేచ్ఛగా వీళ్ళు చేసే పరిస్థితికి వస్తే వాళ్ళని గుర్తుపట్టగలుగుతామంటే ముసుగేసుకొని చేశారని చెప్పి అంటున్నారు. ఏదేమైనా వాళ్ళని పట్టుకొని తీరడమే కాదు, ఎవరైతే ఇంత ఘోరం చేశారో అలాంటి వ్యక్తులకు కఠిన శిక్ష వేసి, ఏదైతే వీరయ్య చౌదరి గారికి ఆత్మకు శాంతి కలగాలంటే అది ఒకటే మార్గం. మంచి నాయకుడు, సమర్థవంతమైన వ్యక్తి, ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా ఎదుగుతూ భవిష్యత్తు మంచి, మీరు చెప్పినట్టు ఒక పిలిస్తే పలికే నాయకుడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్లకు న్యాయం చేసే వరకు అధికార యంత్రాంగంతోనే కాకుండా కోర్టు కూడా వెళ్లి పరిష్కారం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అదే ఎవరన్నా మీకు కూడా చెప్తున్నా, ఆయన శ్రేయోభిలాషులు అందరినీ కోరుతున్నా, మీ దగ్గర కూడా సమాచారం ఉంటే మీరు ఇవ్వండి. దుర్మార్గులు ఘోరంగా చేశారని భయపడితే మాత్రం ఇలాంటి దుర్మార్గుల్ని మనం వదిలిపెట్టినట్టు అవుతుంది. అలాంటి వ్యక్తులు భూమి మీద ఉండడానికి కూడా అర్హులు కాదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎవరిని వదిలిపెట్టను, గాలిస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం, కడకు పట్టుకునే వరకు ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈ టీంలు కూడా కొనసాగుతాయి. ఎంత వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకున్నా తప్పకుండా క్లూస్ వదిలిపెడతారు. వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఆ కుటుంబానికి అండగా ఉంటాం, అన్ని విధాలుగా ఆదుకుంటాం. భవిష్యత్తులో కూడా వాళ్ళు ఏమేం చేయాలో మా సొంత కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా చూసుకుంటాం ఆ విధంగా చూసుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇస్తూ, కార్యకర్తలందరికీ ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా అధైర్యపడద్దండి. పార్టీ కుటుంబ పెద్దగా నేనున్నా, నేను అండగా ఉంటా. ఇలాంటి దుర్మార్గులు కొంతమంది ఉన్నారు, వేరే రాజకీయాలు చేసే పరిస్థితులు వస్తున్నాయి. శనివారం నాడు ఈ ఘటన జరిగితే ఎవరు కూడా కనీసం స్పందించలేదు, ఎవరు కూడా పట్టించుకోలేదు. సహాయం వీళ్ళకి ఎప్పుడు అందింది అనంటే కేవలం ఈ రోజు జగన్ ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పి తెలిసిన తర్వాత మాత్రమే, జగన్ ఇక్కడికి రాకముందు కాసేపటికి ముందు మాత్రమే సహాయం వీళ్ళకి అందింది. నేను ఇవాళ ఒకటి అడుగుతా ఉన్నా, గుంటూరులో సుదీర్ఘంగా కూడా మాట్లాడాం. రాష్ట్రంలో జరుగుతా ఉన్న అగత్యాల మీద, రాష్ట్రంలో జరుగుతా ఉన్న అన్యాయాల మీద, రాష్ట్రంలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆడవాళ్లకు, పిల్లలకు ఏ రకంగా రక్షణ లేని అధ్వానమైన పరిస్థితిలో పాలన ఉంది అన్న దాని మీద సుదీర్ఘంగా గుంటూరులో చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఇప్పుడే ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ఇన్సిడెంట్ జరుగుతానే ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. తమ పార్టీ వారు ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అనే మాట పక్కన పెట్టి ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం. ఈరోజు ఇంత దారుణంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉన్న ఈ ఘటనలో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి మేలుకోమని చెప్పి, ఈ రాక్షస పాలనకు ఎండ్ పలకమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారి పాలన కొనసాగితే
ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు వస్తుంది అన్నది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను.